ధనవర్షం కురుస్తున్న రంగాలలో ఇప్పుడు డిజిటల్ రేడియో ఒకటి. ఈ డిజిటల్ రేడియో టెక్నాలజీని ఇలాగే వాడితే వచ్చే 5 ఏళ్లలో బ్రాడ్కాస్ట్ సెక్టార్ రెవెన్యూ రెట్టింపు కానుందని తాజాగా విడుదలైన ఓ అధ్యయనం వెల్లడించింది. ఈ రంగం ఆదాయం 12,300 కోట్లకు వృద్ధి చెందనుందని పేర్కొంది. ప్రస్తుతం రేడియో స్టేషన్ల సంఖ్య 300 లోపే ఉన్నాయి. మొబైల్ ఎకోసిస్టంతో ఈ సంఖ్య 1100కు పైగా పెరిగే అవకాశం ఉంది. భారత మార్కెట్లోకి రిలీజ్ అయ్యే అన్ని స్మార్ట్ ఫోన్లలో ఇకపై ఎఫ్ఎం రేడియో ఫీచర్ డిఫాల్ట్ గా తప్పక ఉండాల్సిందే. స్మార్ట్ ఫోన్లలో ఎఫ్ఎం రేడియోను సులభంగా యాక్సెస్ చేసేందుకు భారత ప్రభుత్వం మొబైల్ ఫోన్ తయారీదారులకు అడ్వైజరీని జారీ చేసింది. ముఖ్యంగా అత్యవసర పరిస్థితులు, విపత్తుల సమయంలో ప్రజలకు రేడియో సర్వీసుల ద్వారా సమాచారం, వినోదాన్ని అందించాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టినట్టు తెలుస్తోంది. ఇలా చేయటం ద్వారా విలువైన జీవితాలతో పాటు ఎందరో జీవనోపాధిని కూడా కాపాడుతుందని ఐటీ మంత్రిత్వ శాఖ అభిప్రాయపడింది. ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ ఈ అడ్వైజరీ ఉదహరించింది. స్మార్ట్ ఫోన్లలో ఎఫ్ఎం రేడియోను చేర్చాలని సిఫార్సు చేసింది. ఎఫ్ఎం బ్యాండ్లలో డిజిటల్ బ్రాడ్కాస్టింగ్ కోసం ఇప్పటి వరకు మన దేశం 2 టెక్నాలజీలను పరీక్షించింది. ఒకటి హెచ్డి రేడియో, 2 డిజిటల్ రేడియో. అదనపు స్పెక్ట్రమ్ అవసరం లేకపోయినా మొబైల్ ఎకోసిస్టమ్ సపోర్ట్ ఉంటే ప్రసార రంగం కొత్త పుంతలు తొక్కుతుంది అని ఇండియా సెల్యులర్ అండ్ ఎలక్ట్రానిక్ అసోసియేషన్ ఈవై సంయుక్తంగా రూపొందించిన రిపోర్ట్ వెల్లడించింది. జీవితం ఎన్నో రకాలుగా మారుతోంది. దానికి తగ్గట్టే రకరకాల రంగాలలో అభివృద్ధి, ఆదాయ మార్గాలను ఇలా పెంచుతోంది. అందుకే కొత్తగా ఆలోచిస్తూ సరికొత్త మార్గాలను అందిపుచ్చుకోవడం ఎప్పుడూ అద్భుతంగా ఫలితం ఇస్తుంది. మొబైల్ ఫోన్లో ఇన్బిల్ట్ ఎఫ్ఎం రేడియో రిసీవర్ ఫంక్షన్ లేదా ఫీచర్ ఉన్న చోట ఆ ఫంక్షన్ లేదా ఫీచర్ డిసేబుల్ కాదు లేదా డీయాక్టివేట్ కాదు. అయితే మొబైల్ ఫోన్లో ఎనేబుల్, యాక్టివేట్ అయినట్టుగా ఫోన్ మేకర్లు నిర్ధారించుకోవాలి. ఇంకా మొబైల్ ఫోన్లలో ఎఫ్ఎం రేడియో రిసీవర్ ఫంక్షన్ లేదా ఫీచర్ అందుబాటులో లేకుంటే వెంటనే ఫోన్లలో ఫీచర్ చేర్చవచ్చని సూచించింది అని ఐటీ మంత్రిత్వ శాఖ అడ్వైజరీ తెలిపింది.